ఇస్రాయేలీలు గొనుగుడు, ఇస్రాయేలీలు దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి విధము దేవుని సన్నిధికి చేరింది. ప్రియుల 12 గోత్రపు వారిని కూడా మరి మోషేతో అంటున్నాడు, మోషే ఇస్రాయేలీలు గొనుగుడు నీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి విధానం, నా మీద తిరుగుబాటు చేస్తున్న విధానం నేను చూశాను కాబట్టి నేను వారిలో ఎవరిని ఉండనిస్తానో అది నేను తేల్స్తాను. కనుక 12 గోత్రపులు అధికారుల్ని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చి ప్రియులరా సాక్ష్యపు గుడారములో ప్రత్యక్షపు గుడారములో ఉంచవలెనని మోషేకి తెలియపరిచాడు. ప్రియుల మోషే వెళ్ళి ఇశ్రాయేలీలతో చెప్పాడు, అబ్బాయి మీరు ఒక్కొక్క గోత్రపు నుండి ఒక్కొక్క యజమానుడు వచ్చి ఆ గోత్రపు వారి యొక్క కర్రల మీద వారి పేర్లు మరి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి సాక్ష్యపు గుడారంలో ఉంచవలెనని చెప్పాడు. ఎవరి కర్ర మీద? అహరోను కర్ర మీద. చదవండి, దేవునికి స్తోత్రం. అహరోను కర్రను గురించి మోషే అయితే మరొకసారి చదువుదాం. 17వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగ సెలవి, అక్కడి నుంచి కాకుండా 6వ వచనం చదవండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క కర్ర, ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అహరోను కర్ర వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుమారుడైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. హల్లెలూయా. లేవి కుమారుడైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. ఏమండి, లేవి కుమారుడైనటువంటి అహరోను కర్ర, లేవి వంశస్థుడైనటువంటి వారిలో ఉన్నటువంటి మరి అహరోను కర్ర చిగిర్చినట్లుగా పువ్వులు పూసి బాదము ఫలాలు ప్రియులరా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి 11 గోత్రపు వారి కర్రలు ఏమండి ఎండిపోయిన అలాగే ఉండి, ఆ కర్రలకి చిగురు రాలా, ఆ కర్రలకి పువ్వులు రాలా. అహరోను కర్ర ప్రియులరా చిగురించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అహరోను ఎవరంటే లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. లేవి గోత్రములో ప్రియులరా అనగా యాకోబుకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారుడు. లేయా కుమారుడు, లేయాకు పుట్టినటువంటి ఆ కుమారుడు. నేను ఆదికాండం 29వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి నా పెనిమిటి నాకుదో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులు కంటిననుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. లేవి వంశస్థుడైనటువంటి అహరోను కర్ర చిగురించింది. హల్లెలూయా. 11 గోత్రపు వారి కర్రలు చిగురు రాలా. లేవి గోత్రము అయినటువంటి అహరోను కర్ర ఎందుకు చిగిరించింది? ఏమండి, లేవి అనగా హత్తుకొనుట. లేవి అనగా లేయ ఏమని అందే? ఏమండి, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో అత్తుకొని ఉండును. హల్లెలూయా. అతనికి 3 కుమారులు కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టింది. లేవి అనగా ప్రియులరా దేవుణ్ణి హత్తుకొనుట, హత్తుకునేటువంటి వంశము కనుక కాబట్టి అందుకని వారి వంశపు కర్ర ఏమైందంటే చిగురించింది. దేవుణ్ణి హత్తుకునేటువంటి వంశము లేవి వంశము, దేవుణ్ణి హత్తుకునేటువంటి వంశము. అలాగే ప్రియులరా మనము ఏవేవో వంశాలు మనకున్నాయి. ఏ వంశమైనా ఎవరమైనా సరే, ఏ గోత్రపు వారమైనా, ఏ గృహవారమైనా, ఏ ఇంటి వారమైనా, ఏ యొక్క జాతి వారమైనా, ఏ గ్రామం వారమైనా
దేవుణ్ణి హత్తుకునేటువంటి వారముగా ఉంటే మోడుబారినటువంటి మన జీవితాలని చిగురించేటట్టుగా దేవుడు చేయగలిగినటువంటిది. దేవునికి స్తోత్రం. హత్తుకొనటం అంటే 21 రోజు కూడా 21 రాత్రులు ప్రియుల మీరు దేవుణ్ణి హత్తుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇందులో ఆదివారం వస్తని ఏమని చక్కగా ప్రభు యొక్క సన్నిధిని దేవుని సేవకులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలలో మీరు దేవుణ్ణి హత్తుకున్నట్టుగా చక్కగా టయానికి వచ్చి దేవుని మాటలు వినేటట్టుగా ఉంటున్నారు. ఇది హత్తుకోవటమే. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా దేవుని పరిచర్యలో కొంచెం సహకరించేటువంటి మనసు కలిగి ఉంటున్నారు. అది హత్తుకోవటమే. హల్లెలూయా. ఏమని అంతేకాకుండా దేవునికి ఇచ్చేవారేమగా దేవుడు అంటే చాలా ఇష్టముగా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి వారముగా ఉంటున్నామంటే అది కూడా దేవుణ్ణి హత్తుకోవటమే. దేవుని సేవను ప్రేమిస్తున్నారు, దేవుని సేవకులు ప్రేమిస్తున్నారు. దేవుని కార్యక్రమాల్లో ఏది వచ్చినా ఇదిగో ఈ వంతు నాది, ఈ సహకారం నాది, ఈ యొక్క పరిచర్య నాది అనుకున్నట్లుగా ఉంటే అట్టివారు ప్రియులరా కర్రలు ఏమవుతుంది? కుటుంబాలు చిగురిస్తాయి. హల్లెలూయా. కర్రనగా ఒక వంశము, ప్రతి వంశము వారు ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి ఇదిగో ప్రత్యక్ష గుడారములో ఉంచండి. 12 గోత్రముల వారు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో ఉంచారు. ఎవరి కర్ర చిగురించింది? ఎవరి వంశము ప్రియులరా దేవుని హత్తుకుందో అహరోను కర్ర చిగురించింది. చిగిర్చి పువ్వులు పోసి బాదము ఫలములు వచ్చింది అంటారు కదా ప్రియులరా. చాలా మంది ఆయనకి అయ్యా 3 పువ్వులు 6 కాయలు అంటారు. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రియుల దేవుణ్ణి ఎవరైతే హత్తుకుంటారో నిజమైనటువంటి ఆనందము 3 పువ్వులు 6 కాయలాగా దేవుడు చేస్తారు. ప్రియులు మన చింతలో, మన బాధలో, మన సమస్యలన్నింటినీ కూడా దేవుడు తొలగించి అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలంటే నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలి. కొంతమంది లోకాన్ని హత్తుకుంటారు. ఏమండి నేను ఎవరిని హత్తుకున్నా? ఇటు వరకు లోకాన్ని హత్తుకున్నా. నా పేరేంటి తెలుసా? పేరు కూడా చెప్పలేదు కదా మీకు. నా పేరు దేవదాసు. దేవదాసు అంటే నా పేరు సాధకం చేయాలి లోకములని నేను బాగా ముందు నేర్చుకున్నా. కళ్ళుగా నుంచి ప్రారంభించా, సిగరెట్లు, పాన్ పరాకు ఇలా త్రాగుతూ ప్రియుల బారులకి వెళ్ళిపోతా ఉండేటువంటి లక్షణం కూడా అబ్బేసింది. నాటు సారా కాడ నుంచి దాగా. హల్లెలూయా. టీపో ప్రియులరా ఇంకా రకరకాల మత్తు పానీయాలు ఎక్కడ హైదరాబాదు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎప్పుడూ సారా కాస్తంటే అడవి ప్రాంతంలోకి వెళ్ళి అవి తాగాలి, అవి తెచ్చుకోవాలనేటువంటి విధంగా వెళ్ళిపోయి ఏమండి అటువంటి ప్లేస్కి వెళ్ళిపోయేటువంటి మత్తుకి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి. నా పేరు దేవదాసు కాబట్టి ఆ సినిమాలో దేవదాసు లాగా అలాగ అయిపోవాలని నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమోగా నా జీవితాన్ని తినేస్తుంది, నా డబ్బుని తినేస్తుంది, నా శరీరాన్ని తినేస్తుంటే ప్రియులరా దేవదేవుడిని ఎప్పుడైతే పట్టుకున్నామో, దేవదేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళుతున్నామో, దేవదేవుని యొక్క యేసయ్య మాటలు వింటున్నామో, ఆ ప్రభు యొక్క సన్నిధిలో హత్తుకునేటట్టుగా ప్రియుల మందిరాన్ని ఊడ్చి, మందిరానికి మైకులు తెచ్చి, మందిరం బూజుంటే అవన్నీ తుడుస్తూ, సేవకులు బ్యాగ్ పట్టుకొని సేవకులకి ప్రియుల పరిచర్య చేస్తూ ఇంకా దేవుని మందిరంలో ఇలాగా హత్తుకొని జీవిస్తుండగా నిదానంగా ఎండిపోయిన నా బ్రతుకుని చిగురుచ్చేదట్టుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిగురంటే కొంచెం ఆ బ్యాడ్ అలవాటును మానుకునేటట్టుగా, చిగురంటే కొంచెం నాలో కొన్ని ₹1 మిగిలేదట్టుగా, అత్తగారికి మామగారికి కోడిగుడ్లు కూడా కొనలేనటువంటి ఆ దీనస్థితి, ఎండిపోయిన స్థితిని ఎవరొచ్చినా కొంచెం ఆహారం పెట్టేటట్టుగా దేవుడు చిగిరింపజేస్తున్నాడు. చిగిరింపజేసి 3 పువ్వులు 6 కాయలుగా దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినామా,
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఆహా సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని. జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను. అయ్యా చివరకది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినామా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. ఇక నా చింతలన్నీ తీరదు. అత్తమా మామయ్య మీరు నా దగ్గరే ఉండాలని నలుగురు పిల్లల్ని కానుకలకి నా దగ్గరే ఉంచుకున్నా. దేవునికి స్తోత్రం. పిల్లలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి సమృద్ధిగా పెట్టేటువంటి కృపని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకప్పుడు వాళ్ళని చూసి నేను పారిపోయాను, నాకు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే, ఆ యొక్క విధానం నాలో లేకపోతే, పిల్లలు ఎప్పుడైతే నా జీవితాన్ని చిగిరింపజేశాడు, ఎప్పుడైతే 3 పువ్వుల 6 కాయలాగా జీతం వెంటనే మిగిలేటట్టుగా చేస్తున్నాడు, పిల్లల పొజిషన్ వచ్చేసింది. ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలో దేనికి వాడాలో నేర్పుతున్నాడు వాక్యం ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా. పిల్లరా మా అత్తగారిని మామగారిని నలుగురు పిల్లల కానుపులు నా ఇంటికాడే జరుపుకున్నాడు లేరు గురించి. దేవునికి స్తోత్రం. మరి నాకు ఎవరు లేరు కదా, అమ్మ లేదు నాన్న లేదు. వాళ్ళే అమ్మ నాన్నలాగా మీరు ఇక్కడే ఉండాలి, మీకే కొరత లేకోకుండా నేను చూసుకుంటాను అన్నమాట. మీరు ఏ పనికి కూడా వెళ్ళొద్దంటే అలాగా నా దగ్గరే ఉండి నలుగురు పిల్లల్ని పెద్దోళ్ళు చేసిన దాకా నా దగ్గరే ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా దేవుణ్ణి హత్తుకునేటువంటి వారుగా రాత్రనగా పగలనగా నలుగురు పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అలాగే ఇట్టి కాదు, ఇంకా దేవుని మాటలు చెప్పాలి, దేవుని కొరకు ఒక సేవకుని తీసుకొచ్చి కూటం పెట్టియాలి మా పాస్టర్ గారి ద్వారా. మా పాస్టర్ గారిని సంప్రదించి అయ్యగారు ఈ కూటం ఖర్చు అంతా నేనే భరిస్తా, వాళ్ళ భోజనాలు కానీ అనేటువంటి ఆశలు కలుగుతూ ఉండి ఇలా దేవుణ్ణి హత్తుకునేటువంటి ఆ పరిస్థితిని దేవుడు నన్ను చిగిరింపజేసేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అహరోను కర్ర ఎందుకు చిగిరించిందంటే, లేయా అంది ఈసారి ఇదిగో 3వ బిడ్డ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నా భర్తని నన్ను హత్తుకుంటాడు అని అతనికి లేవి అని పేరు పెట్టింది. లేవి వంశములో నుండి వచ్చినటువంటి అహరోను కర్ర చిగురించింది. ఇదిగో మన వంశము దేవుని హత్తుకునేటువంటి వారుగా ఉంటే నీ వంశములో నుండి నీ కుటుంబంలో నుండి దేవుడు ఒక బిడ్డని ఇంజనీర్ చేయగలిగినటువంటి గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు లేవి కుటుంబములాగా లేవి వంశములాగా నీ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి హత్తుకుంటే నీ మనవరాలో నీ మనవడో ఒక ఇంజనీర్గా చేసేటువంటి కృపని దేవుడు ఇవ్వగలిగేటువంటి దేవుడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. కనుక లేవి వంశము దేవుణ్ణి హత్తుకుని దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు ఉంది కాబట్టి అట్టి వంశము ప్రియుల చిగురించబడింది. ఈరోజు వంశాలు కూలిపోతాయి, ఈరోజు కుటుంబాలు ఎండిపోతాయి. ఈ రోజున జీవితాలు మోడు బారిపోయినటువంటి జీవితాలుగా ఎండిపోయినటువంటి వారిగా ఉంటున్నారు. అప్పులు పాలైపోయి రోడ్ల మీద పడి బెట్టింగులు కట్టి మనుషులు హత్య చేసుకుంటూ ప్రాణహాని చేసుకుంటూ ఎంతో మంది ప్రియుల యవనస్తులు చనిపోతూ ఉన్నారు. దేవుణ్ణి హత్తుకుందాం మన వంశము, దేవుణ్ణి హత్తుకుందాం మన కుటుంబం చిగురింపజేసేటట్టుగా చేస్తాడు. మంచి బుద్ధులు మన మనవరాళ్ళకి కొడుకులకి అనుగ్రహించేటట్టుగా చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి హత్తుకుంటున్నామో మన వంశము బిడ్డలు కూడా మనం వెంబడి వస్తారు. ప్రభుని హత్తుకునేటువంటి కృప వారి మీద కూడా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే లేవి వంశపు కర్ర ప్రియుల అహరోను కర్ర చిగుర్చి పువ్వులు పూసి బాదము కాయలు కాసింది. హల్లెలూయా. అలాగే ప్రియుల అబ్రహాము కుటుంబము కూడా దేవుణ్ణి హత్తుకున్నాడు. 12వ అధ్యాయం ఆదికాండములో అబ్రహాముని ప్రియులరా
మరి ఒక మాట అడుగుతాడు దేవుడు. ఏమని చెప్పాడు? ఆ 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. చాలు చాలు అని చెప్పగా అబ్రహాము లేచి దేవుణ్ణి వెంబడించాడు. తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, తల్లి ఇంటిని వదిలిపెట్టాడు, స్వదేశమని విడిచిపెట్టేశాడు. అనగా ప్రియుల స్వదేశము యొక్క ఆ యొక్క అలవాటులు, లేకపోతే తండ్రి ఇంటిలో ఉన్నటువంటి అలవాటులు, ప్రియుల బంధువుల్లో ఉన్నటువంటి అలవాటు నుంచి నువ్వు బయటికి రాయా, నా మాట విని నువ్వు జరిగిస్తే, నువ్వు నడిస్తే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. హల్లెలూయా. మన ఊరిలోనే ఉండాలి, మన బంధువుల్లోనే ఉండాలి, మన వంశములోనే ఉండాలి, మన వర్గములోనే ఉండాలి. కానీ దేవుడు చెప్పిన మాటలు మనం అనుసరించి నడిస్తే ప్రియుల దేవుడు మనల్ని అబ్రహాములాగా బహుభాగ్యవంతుడిగా దేవుడు చేయగలిగినటువంటి దేవుడు. అబ్రహాముని ఎంతగా చేశాడు? అబ్రహాం, నీవు వచ్చావు, నీవు వచ్చిందే కాక నీ బిడ్డనేమన్నా నాకు ఇచ్చేస్తున్నావు. బలి అర్పేయమంటే మరి ఆ యొక్క పర్వతానికి తీసుకొచ్చి బలి అర్పించడానికి సిద్ధంగా మోరియా పర్వతానికి తీసుకొచ్చేసావు. కానీ నీ విశ్వాసం నాకు నచ్చింది కనుక నేను నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను తెలుసా? రా అని ఎంత ఇసుక పట్టుకొని ఇవి లెక్కేయగలుగుతావా? ఈ ఇసుక రేణుల వలె నీ సంతానం అవునుగాక అన్నాడు. మళ్ళీ ఆకాశ నక్షత్రములు చూపించి ఈ నక్షత్రములు ఎన్నుండయో లెక్కే అంటే ఎవరి తరం అవుతుంది ప్రభువా? ఆకాశ నక్షత్రములే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, వర్ధిల్లింపజేస్తాను, చిగిరింపజేస్తాను, భయపడొద్దు అబ్రహాం అని దేవుడు సెలవిచ్చాడు. అబ్రహాము దేవుణ్ణి హత్తుకునేటువంటి లక్షణం ఉంది చిన్నప్పటి నుంచి. అబ్రహాము దేవుణ్ణి గణపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. తండ్రి ఇంటి నుండి బయటికి రమ్మంటే వచ్చేసాడు. అనేక సిద్ధాంతాల నుంచి బయటికి రమ్మంటే వచ్చేసాడు. అనేక అలవాట్ల నుంచి బయటికి రా అంటే వచ్చేసాడు. అందుకని అబ్రహాముని బహుభాగ్యవంతుడిగా చేశాడు. మన జీవితంలో కూడా కొన్నిటి నుంచి మనం రాలేము. ప్రియుల రాగలిగితే దేవుడు అబ్రహాములాగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుణ్ణి హత్తుకున్నాడంటే ఎలా హత్తుకున్నాడు? ఆయనలో ఏం చూసాం? నీ కుమారుడు నాకు అయ్యా అంటే మోరియా పర్వతానికి భార్య కూడా చెప్పుకోకుండా కట్టెలు అగ్గిపెట్టి మరి ప్రియులరా మరి గాడిద మీద పెట్టి పిల్లోడిని తీసుకుని మోరియా పర్వతానికి భార్య కూడా ఒక మాట చెప్పలా. ఇస్సాకు అడుగుతాడు, నానా కట్టెలుండి అగ్గి నొప్పి ఉంది, గొరిపొట్టి లేది. అప్పుడు ఎంత ఏడ్చుంటాడు అబ్రహాం లోన. యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు నానా, యెహోవా నాన్న దేవుడే చూసుకుంటాడు అన్నాడు. కాబట్టి ఆయన కట్ల మీద పడుకొని పెట్టేటప్పుడు కూడా యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడని ఇస్సాకు కూడా అనుకున్నాడు చిన్న పిల్లోడు. తండ్రి పాటలో పిల్లలు కూడా వచ్చేసారు. హల్లెలూయా. హత్తుకునే మనసు వారికి కూడా ఉంది కాబట్టి పిల్లలు ఇస్సాకుని చంపేశాడా? బలిచ్చాడా? బలి అయ్యేదటికి చేశాడా? చేయరా. ఆయనకు బదులు ఒక గొర్రె పొట్టేల్ని అక్కడ ఉంచి అబ్రహాం ఇదిగో నీ పెట్టెకు బదులు ఆ గొర్రె పొట్టేల్ని. ఇస్సాకుని కూడా యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడన్న మనసు చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి ఇస్సాకు ఎక్కడ విత్తనం వేసినా అక్కడ నూరంతలో. కొంతమంది బిడ్డలు ఎక్కడ అడుగు పెట్టినా పాతాళానికి వెళ్ళిపోతారు. కొట్టమినా దేవాళ తీయటమే, ఉద్యోగానికి వెళ్ళినా ఊడిపోవటమే. అందుట్లో ఆశీర్వాదం ఉండదు. ఇంక్రిమెంట్లు కట్టు, సెలవులు కట్టు, ఏమంటే ట్రాన్స్ఫరాలు మానేయటం, ఏమంటే పొలం చేసినా నష్టపోవటమే. ఎందుకని అబ్రహాము కొడుకు ఇస్సాకు ఎక్కడ అడుగు పెట్టినా నూరంతలుగా ఆశీర్వదిస్తారంటే దేవుణ్ణి హత్తుకునే మనసు ఉండాలి. అలాగే నీవు నేను కూడా దేవుణ్ణి హత్తుకుందాం. దేవుడు 3 పువ్వులు 6 కాయలుగా దేవుడు మనల్ని చేయునుగాక. ఇస్సాకుకి మరి వివాహ సంబంధానికి పెద్ద దాసుడిని ఎలియాజరును పంపించాడు. ఎలియాజరును పంపించి 10 ఒంట్ల మీద ప్రియుల కొన్ని వస్తువులు వేసి పంపించాడు. 10 ఒంట్లను కూడా తీసుకెళ్ళయ్యా, ఇంకా నీకు అసిస్టెంట్లు కూడా తీసుకెళ్ళని చెప్తే 10 ఒంటిల్ని తీసుకెళ్ళాడు. ప్రియుల ఒంటిని నా ఊరు బావి దగ్గర మోకరింపజేశాడు. నా యజమానుడు
మరి కోరినట్టుగా మంచి బిడ్డ ఇక్కడికి రావాలి అనుకుంటే ప్రార్థన ముగించేలోపు రావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. చక్కగా కడవ ఎత్తుకొని వచ్చింది. ఆమెతో మాట్లాడాడు. ప్రియరా ఆమె ఇంటికి రమ్మంది. తదుపరి ఆ ఒంట్లకి అన్ని కూడా నీళ్లు చేది పోసింది. ఆయనకి మంచి నీళ్ళు ఇచ్చింది, ఇంటికి తీసుకెళ్ళింది. ప్రియరా అప్పుడు ఎలియాజరు చెబుతాడు, అయ్యా నా యజమానుడి బహుభాగ్యవంతుడయ్యా, ఎంతగానో దీవించాడయ్యా. మీకు ఇష్టమైతే ఇదిగో బంగారపు కడియలు ఆమె గారికి పెడతానయ్యా, నా యజమానుడు కోడలుగా కాబోతున్నటువంటి రెబెకాకి అని బంగారాన్ని కూడా ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం చెబుతాడు ఎలియాజరు, నా యజమానుని బహుగా దీవించాడు, ఆశీర్వించాడు, గొప్పవాడయ్యా నా యజమానుడు అన్నప్పుడు ప్రియులరా మరి ఆ ఎలియాజరు కూడా చక్కగా సాక్ష్యం చెబుతున్నాడు. ఎక్కడిది ఈ ఆస్తి, ఎక్కడిది ఈ సిరి సంపదలో? దేవుణ్ణి హత్తుకోబట్టి ప్రియులరా దేవుడు ఆయన కుటుంబాన్ని చిగురింపజేసి 3 పువ్వులు 6 కాయలుగా దేవుడు చేశాడు. పెళ్లి సంబంధానికి పంపించేటప్పుడు చూసి రావడానికి ఎవరైనా బంగారం మొక్కుతారా? ఏమండి, అసలు ఆ పెళ్లికి పెడతామన్న బంగారం కూడా తర్వాత పెడతామలే అన్న. ఒక ఆయన పెడతానని పెళ్లికి ఇదే రోడ్లు గోళ్ళు తీసుకొచ్చి వేసాడు, ఇది బంగారమేనని వేసాడు. ఆ పిల్ల వారానికి ఆ సబ్బు అవన్నీ కూడా ప్రియుల నీళ్లు తగిలి దానిలో కలర్ పోతుంది. అదేంటి బంగారం అని పెట్టారు, ఎలాగైపోయిందండి, ఏమి ఇవ్వలేకపోయామయ్యా తండ్రి ఏడుస్తున్నాడు. అటువంటి బలహీన కలిగినటువంటి కుటుంబంలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి అబ్రహాముకి బహుభాగ్యవంతుడికి ఎందుకు చేశాడంటే దేవుణ్ణి హత్తుకునేటువంటి వాడిగా ఉన్నాడు. 99 సంవత్సరాల రోజున ఆ కోట ప్రియులరా మమ్రే వనము దగ్గర సింధూర వృక్షము క్రింద అబ్రహాము ఎండవేళలో ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు 3 మనుషులు కనబడ్డారు. తండ్రి నా ఇంటికి వచ్చావా అని పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవుడిని హత్తుకునే మనసు. దేవునికి స్తోత్రం. అలాగే కొంచెం మంచినీళ్ళు ఇస్తాను, నా ఇంటికి రండి అయ్యా, దాహం తెచ్చుకోండి అయ్యా, కొంచెం ఆహారం పెడతానయ్యా, కొంచెం ఆహారం సిద్ధం చేస్తాను, కొంచెం తిని కొంచెం అలసట తెచ్చుకొని మళ్ళీ మీద అని దేవుడిని హత్తుకునే లక్షణాలు. బాగా వచ్చారో మనకి ఎందుకు, మనం పట్టించుకోండి, లేనిపోయిన గొడవ 3 వచ్చారు ఇలా అనుకున్నాడు అబ్రహాం. హత్తుకునేటువంటి లక్షణాలు, ఈ కార్యం నేను చేయాలి, ఈ ఖర్చులో నేను ఉపయోగపడాలి, ఈ కార్యక్రమంలో కొంచెమైనా నేను సహకరించాలి అనేటువంటి హత్తుకునేటువంటి మనసు అబ్రహాముకు ఉన్నది ప్రియులరా. అబ్రహామును అందుకనే బహుభాగ్యవంతుడిగా చేశాడు, అబ్రహాముని చిగురింపజేశాడు, అబ్రహాం కుటుంబం ఫలభరితముగా చేశాడు. మన కుటుంబాలు కూడా ఫలభరితముగా ఉండాలి ప్రియులరా, ఫలభరితముగా ఆశీర్వదించబడాలి. కాబట్టి ప్రియులరా దేవుణ్ణి హత్తుకునేటువంటి వారముగా ఉందాం. హల్లెలూయా. అలాగే యోబు కుటుంబం కూడా, ఆ కుటుంబం చూసుకుంటే ఎంతో కోటీశ్వరుడు. ఆయనకి ఎంతమంది పిల్లలు? 7 కొడుకులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం. ప్రతి అరుణోదయాన లేచి ప్రియుల దహన బలులు అర్పించేవాడు. వాళ్ళ నిమిత్తం ఒక్కొక్కరి నిమిత్తము, అయ్యా చిన్నోడా పెద్దోడా ఏమన్నా మీ హృదయాలలో మరి ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నారా, రాత్రికాల సమయంలో తప్పుగా ఊహించుకున్నారా మీ హృదయాలలో అని వాళ్ళ నిమిత్తం అడిగి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసేవాడు. ప్రియుల వాళ్ళ నిమిత్తం బలులు అర్పించి అలాగా రోజు కూడా అలాగే చేసేవాడు. దేవుని హత్తుకునే లక్షణం. ఊజు దేశంలో ఆయనంత బలవంతుడు కోటీశ్వరుడు మరెవరో లేడు. అటువంటి ఆస్తిపరుడు ఉదయం లేచి ప్రార్థన చేయడానికి కుదురుద్దా? మన కొద్దిగా ఆశీర్వదిస్తేనే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు ప్రార్థన చేయడానికి కుదరదు అనుకుంటాం, కుదరదు. అటువంటి గొప్పవాడు కూడా ప్రియుల అరుణోదయం లేచి ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా అమ్మా పెద్దమ్మాయి ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన, చిన్నడా రేపు మీ ఇంట్లో ప్రార్థన అని 10 మంది బిడ్డల ఇళ్లలో రోజు ప్రార్థన చేస్తాం. రోజు ప్రార్థన. మనమైతే రోజు ఏం ప్రార్థన, రోజు ప్రార్థన. హల్లెలూయా. రోజు తింటున్నావు, రోజు తినాలా? రోజు తినొద్దు, ఒక 2 రోజులు మానేయమని ఊరుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా వారి వారి ఇళ్లలో వంతుల ప్రకారంగా దేవుని నామాన్ని హత్తుకునేటువంటి వాడుగా ఉన్నాడు. మధ్యలో శోధనలు వచ్చినాయి, మధ్యలో కీడు వచ్చింది, దేవుని పరీక్షలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ప్రియుల జయించి 2 పాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరలా చిగురింపజేశాడు. 3 పువ్వులు 6 కాయలాగా ఇటు వారికి 7,000 గొర్రెలుంటే 14,000 గొర్రెలు వచ్చినాయి.
ఇటువరకు 7,500 జతలు ఎడ్లుంటే మళ్ళీ 10,000 జతలు ఎడ్లు వచ్చేటట్టుగా 2 పాళ్ళు ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియుల, మన కుటుంబాలు వర్తిల్లాలంటే, మన కుటుంబాలు చిగిరింపచేసి 3 పువ్వులు 6 కాయలాగా ఉండాలంటే దేవుణ్ణి హత్తుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి క్రమానికి ప్రియుల చక్కగా ప్రభు సన్నిధికి రావటం, మన వంతు మనం దేవుని యొక్క విధానంలో ఏ విధంగా సహకరించబడతామో అది మాత్రం మనం తప్పనిసరిగా దేవుని కొరకు మనం సాగినటువంటి వారుగా, ఆయన మాటలు మనం వినేటువంటి వారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితాల్ని చిగురింపజేసి ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, చివరగది నీలోనే కనుగొన్నాను. అయ్యా, చివరగది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రేమనేది ఎక్కడ ఉందని క్షమ అనేది ఎచ్చట నాకు దొరికేనని, ప్రేమనేది ఎక్కడ ఉందని క్షమ అనేది ఎచ్చట నాకు దొరికేనని, బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను, బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను, చివరగది నీలోనే కనుగొన్నాను. అయ్యా, చివరగది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినామా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. దేవుని చేరితే మన చింతలన్నీ, హల్లెలూయా, లేకపోతే అమృతాన్ని చేసాలన్నీ అయిపోవడం. ఈ చింతలకి తలనొప్పులు, ఏమండి ఇంట్లో సమస్యలకి తలనొప్పులు, బాధలు, కన్నీళ్లు. కనుక ప్రియులు, దేవుణ్ణి చేరదాం, దేవుణ్ణి హత్తుకుందాం, దేవుణ్ణి కనపరుద్దాం. దేవుడు అంటే ప్రియులరా ప్రేమతో ఉండి దేవుని కార్యాల మీద నిమగ్నమై దేవుని కొరకు సాగిపోతే 3 బారిన మన జీవితాల్ని ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు. నా బ్రతుకులో కలిగింది అదే. ఏమండి, నా తల్లి బాల్యంలోనే చనిపోవటం వలన, నాకు చెప్పేవారు లేకపోవటం వలన 7వ క్లాస్ నుంచే నేను ప్రియులరా స్మోకింగ్ మొదలుపెట్టాను. హై స్కూల్ స్టడీస్లోనే ప్రియులరా మరి త్రాగుడు మొదలుపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని దయను బట్టి ప్రియులరా ఆ దేవుడు దొరకపోతే, నన్ను పట్టుకోకపోతే నేను ఏనాడో హతమైపోయేవాడిని, చచ్చిపోయేవాడిని. నాకుండా బ్యాడ్ అలవాట్స్ను బట్టి, ప్రభు యొక్క వాక్యాన్ని హత్తుకోవటం బట్టి, ప్రభు దగ్గరికి రాబట్టి ప్రియుల తన పిల్లలకి తండ్రిగా, భార్యకి భర్తగా ప్రియుల నిలవగలిగేటువంటి దైవ కృపని దేవుడు అనుగ్రహించాడు. ప్రియుల ఒకవేళ నేను అదే అలవాట్లో ఉంటే పిల్లలు పుట్టినాకైనా సరే చచ్చిపోయేవాడిని. నాకున్నటువంటి దురలవాట్లకి తెల్లవారులు పేకాట్లో కూర్చుంటే నిద్ర లేకుండా మళ్ళీ పనికి వెళ్తే, ఏమండి తెల్లవారులు తాగుతూ ఉంటుంటే, తెల్లవారులు సిగరెట్లు కలుస్తూ ఉంటుంటే నా జీవితం మరి నాకేం తెలిసిపోయింది, ఇక నేను కొద్ది రోజుల్లో చచ్చిపోతాను. ఏమండి, త్రాగపోతే భోంచేసేవాడిని కాదు, అది త్రాగితేనే ఆ భోంచేసేటువంటి అలవాటు వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో నేను చచ్చిపోతాను. ఒక రోజున మా మేనమామ గారి పెళ్ళి జరుగుతుంది. ప్రియరా అతని కాళ్ళు కడిగితే ఒక 50 రూపాయలు ఇస్తాడు అని బామ్మర్దులు ఎవరన్నా ఉంటే కాళ్ళు కడగాలని గుమ్మం దగ్గర నుంచి అప్పటికే పగలంతా డ్యాన్సులు వేస్తూ తాగి ఉన్నటువంటి వాడిని వెళ్ళిపోయి, బావా నేను కాళ్ళు కడుగుతాను, ఈ కాళ్ళు కడిగితే
రూపాయలు ఇచ్చారు. 50 అంటే గొప్ప, మామూలు గొప్ప, అంత గొప్ప. ప్రియులు 50 తీసుకెళ్ళి ఆ డిపో షాప్కి వెళ్ళిపోయి గవర్నమెంట్ డిపో ఇప్పుడు కూర్చొని ప్రియుల 50 అయ్యేదాకా త్రాగితే ఆ కుట్టాయిని ఇక్కడికి అన్నం తెప్పించండి అంటే ఆయన పెద్ద మనిషి అయినా కమ్యూనిస్ట్ పార్టీలు తిరిగేటువంటి మా ఊరికే గొప్పోడు. ఆయన బాబు నవ్వుతా పెళ్ళింటికి పంపించి భోజనం తెప్పించి అక్కడ భోజనం పెట్టాడు నాకు. అక్కడ తిని ప్రియులరా నేను బయటకు వస్తే 11:30కి నా కాళ్ళు భూమి మీద ఉండయో ఆకాశం ఉండయో తెలియట్లా, మొత్తం ఎక్కువైపోయి నేను పడిపోతున్నా. అక్కడ గోడ పట్టుకుంటే మా ఇంటికాడికి రావచ్చన్న జ్ఞానం వచ్చింది. గోడ పట్టుకొని అట్ట పడతా లెగుతా ఇంటికి వచ్చేపాటికి 1 అయింది. 1:30 నడిచా. 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో వెళ్ళాల్సినటువంటి ప్రయాణం 1:30 పట్టింది. క్రీడ 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది ఇశ్రాయేలీకి. అలాగే నేను పడతా లెగుతా 1:30 సేపటికి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే నిద్రపోతున్నారు లోన పిల్లలు, చిన్న పూరిళ్ళు. ప్రియులరా నిద్రపోతుంటే ఆమెను లేపాను, తలుపు డబా కుట్టాను. తాగిపోతాడు, ఎట్ట కొడతాడు, 4 బాది. ప్రియులరా ఆమె లేచి వస్తే ఆమెను పడదోసి ఏమండి ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ లేవని చెప్పాను. అప్పుడు గ్యాసు లేదు, సిదుగులు పుల్లలో గవర్నమెంట్ పుల్లలు ఇరిసి పొయ్యి మంటేసేటువంటి పరిస్థితి. అప్పుడు అయ్యా ఆ పుల్లలు ఇప్పుడు వెలిగించాలంటే చేతులకు ముళ్ళవుతాయి, తెల్లారి అంటే తెల్లారి కాదు ఇప్పుడే వేస్తావా లేదంటే ఇప్పుడు వేయలేయ్యా, పిల్లలు నిద్రపోతున్నాడు, ఆ పిల్ల ఏమంటే ఏడుస్తుందా ఇదని అంటూ ఆమెని పిల్లరా కొట్టి జుట్టు పట్టుకుని కొట్టి అలా ఇసిరేసాను. ఆ ఇసిరేయటం నేను కూడా పడిపోయాను, నాకు మంచం కూడా తగిలింది. ప్రియరా ఆ మంచం కూడా తగిలి నేను దెమ్మ తిరిగి పడిపోయాను. నా గుండెంతా కూడా లాగుతుంది, విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది. నేను మాత్రం చచ్చిపోతాను ఈ రాత్రి అన్నట్టుగా నా గుండె అంతా కూడా పీకేస్తుంటే భయం వచ్చేసింది. అప్పుడు నేను బ్రతకాలనుకున్నాను. ఆ మత్తులో నేను బ్రతకాలి, ఎందుకంటే నా తల్లి నాకు తెలియదు, నా పిల్లలు కూడా నేను తెలియకోకుండానే చచ్చిపోతానేమో, నా భార్య అనాథ అయిపోతుంది, నా బిడ్డలో నానా అనేటువంటి వారు ఉండరు. అయ్యా నేను బ్రతకాలయ్యని ఆ రాత్రి ఆమెను కొట్టాడు. పడిపోయింది. 6 కోడిగుడ్లు కేసు నేను నడికొప్పు కేసు కొడితే ఆ పిల్లల మీద గారిపోయింది, ఆమె మీద గారిపోతున్న సొన నా మీద పడిపోయింది. ప్రియులు నేను పడిపోయాను. అప్పుడు నేను బ్రతకాలని నాకు ఒక తలంపు వచ్చింది. ఇక ఎలా బ్రతకాలి, ఈ అలవాట్లన్నీ కూడా నాకు ఎవరు మానిపిస్తారు, మా తాత సంఘ పెద్ద అయితే నేను గుడికి వెళ్తే బాగుంటుందేమోనన్న ఐడియా నాకు ఆ రాత్రి పుట్టింది. నేను మందిరానికి వెళ్ళాను. ప్రియులరా తెల్లారి మందిరానికి వెళ్ళి ఆదివారం వెనకాల కూర్చున్నా. ఆ రోజునే మాట్లాడుతున్నాడు దేవుడు సేవకుళ్ళ నుండి, తల్లి విడిచిపెట్టినా తండ్రి విడిచిపెట్టినా నేను నిన్ను విడువను అన్నాడు. అబ్బా నాకెంత ధైర్యం వచ్చిందంటే కొండంత ధైర్యం వచ్చింది. దేవుడే నాకు తల్లిగా, దేవుడే నాకు తండ్రిగా ఉంటానంటున్నాడు. చాలు ప్రభు అనుకొని మళ్ళీ వచ్చేవారం మళ్ళీ వచ్చా. బైబిల్ పట్టుకుంటేనే సిగ్గేసి ఎవరన్నా ఎగతా చేస్తారేమోనని చాటుగా ఉంచుకొని తీసుకెళ్ళేవాడిని. అలా 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 వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచేశాడు. ఇంకా దేవుని కొరకు నేను ఉపయోగపడేటువంటి పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. అలా అలా ప్రియులరా ఒక మీటింగ్కి వెళ్తానే ఉన్నాను, త్రాగుతానే ఉన్నాను. ఒక మీటింగ్కి వెళ్ళి బాప్టిస్ట్ పాలెంలో వెనకాల కూర్చున్నప్పుడు ప్రియ ఆ పాస్టర్ గారు త్రాగుబోతులు గురించి చెబుతున్నాడు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇలాగే చెప్తారు అనుకుంటా సొలుగుతా వెనకాల కూర్చున్నాం. ప్రియరా అలాగా చెప్పి ఆయన మరి గద్దించి మాట్లాడుతున్నప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. యేసయ్యా ఆడపిల్లల గురించి ఆడభర్తల గురించి మాట్లాడుతున్నాడు, నేనైతే ఇక్కడే ఉన్నాను తండ్రి, నేను కొంచెం త్రాగుతున్నానయ్యా, నేను ఇక నుంచి త్రాగన ప్రభు అని ఆ మీటింగ్లో నేను ప్రమాణం చేస్తాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నా జేబులో సిగరెట్లు ఉండి నేను వాటిని బయటికి పారవేసేసాను. ప్రియులరా గత 37 సంవత్సరాల నుంచి దేవుడి యొక్క దయను బట్టి ఆ రోజున అనుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడు, కాపాడాడు. లేకపోతే ఆ త్రాగుడు చిన్న బలహీన పరిస్థితుల్లోనే నేను చచ్చిపోయేవాడిని. అటువంటిది నన్ను చిగురింపజేసి నా కుటుంబాన్ని ఒక గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తానికి కారణం ప్రియుల దేవుడి దగ్గరికి వెళ్ళబట్టి దేవుడు ప్రియుల చిగురింపజేశాడు. 3 పువ్వులు 6 కాయలు కాసేటట్టుగా దేవుడు చేసి ఆశీర్వాదాలతో కళకళలాడేటట్టుగా దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులరా మనం దేవుణ్ణి హత్తుకునే వారిగా ఉండాలి.
దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించాడో నేను ఆయన కొరకు జీవించాలి, ఆయన పనులు చేయాలి, ఆయన కొరకు ఖర్చు పెట్టాలి, ఆయన సేవకులు నేను ఇలాగే చేయాలి అలాగే చేయాలని ప్రేమతో ప్రియుల విందులు చేస్తా ఉండేవాళ్ళని. ఆ తర్వాత ప్రియుల దేవుడు నా కుటుంబాన్ని ఎంతగానో దేవుడు దీవించి ఆశీర్వాదాలతో నింపుతానే ఉన్నాడు ఇప్పటికీ. హల్లెలూయా. అలాగే మనం దేవుణ్ణి లేవి కుటుంబంలాగా, లేవి వంశంలాగా ప్రియుల మనం దేవుణ్ణి హత్తుకునేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియుల రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనం కూడా ఒక మాట చదవండి. రూతు గ్రంథం 14వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా, 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 స్తోత్రం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. వారు వెలిగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను. హల్లెలూయా. ప్రియుడు నయోమి సంగతి మనకి తెలుసు. నయోమి సంగతి ఏం చేసింది? బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం అని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్తే బాగా బ్రతకొచ్చు, బాగా సంపాదించాలని అనుకుని ఏం ఐడియా వచ్చిందో మొత్తానికి దేవుని ఇల్లు బెత్లెహేము నుండి ప్రియుల మోయాబు దేశం, శపించబడినటువంటి దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ప్రియుల ఏం జరిగింది? భర్త చచ్చిపోయాడు, పెళ్లిళ్ళు చేసింది, 2 బిడ్డలు కూడా, కొడుకులు కూడా ఒకళ్ళమ్మట ఒకళ్ళు చనిపోవడం జరిగింది. రిక్తురాలుగా అయిపోయింది ప్రియుల. 2 కోడళ్ళు, అత్తగారు కూడా మరి భర్త లేని వారుగా ఉండిపోయారు. అప్పుడు ఆమెకి గ్రహింపు కలిగి, అమ్మా నేను నా దేశం వెళ్ళిపోతాను, మీరు యవన బిడ్డలు మీ దేశంలోనే ఉండండి, మళ్ళీ మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పేసింది. అలా కాదు అత్తమ్మా, మేము కూడా నీతోనే వస్తామని 2 కూడా వస్తున్నారు. వస్తుండగా ప్రియులరా మళ్ళీ ఒకసారి అడిగింది, అమ్మా మీరు వెళ్ళండి, మీకు వయసు ఉంది, ఇంకా నాకు పిల్లలు లేరు మీకు ఇవ్వడానికి, మీరు వెళ్ళండి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే ప్రియులరా ఓర్పా అనేటువంటి తన ఒక కోడలు ఏం చేసింది? అత్తని ముద్దు పెట్టుకొని, సరే అత్తమ్మ నేను వెళ్ళిపోతున్నానని పొలిమేర దాకా వచ్చి వెళ్ళిపోయింది, వెనక్కి తన దేశం వెళ్ళిపోయింది. రూతు మాత్రం ప్రియులరా అత్తమ్మ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నేను మాత్రము వెళ్ళను, నిన్ను హత్తుకొని నేను జీవిస్తానని అత్తని హత్తుకుంది. దేవునికి స్తోత్రం. ఏం హత్తుకొని ఎలాంటి తీర్మానం చేసింది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ ఉంటావో నేను కూడా అక్కడే ఉంటా, నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతా, మరణం తప్ప మన ఇద్దరిని ఏది కూడా వేరు చేయకూడదు అత్తమ్మ అని అత్తని హత్తుకుంది. దేవునికి స్తోత్రం. అలాగే మనము కూడా ప్రియులరా మనకి అత్త, మనకి ప్రియులరా తల్లి, మనకి ప్రియులరా గొప్ప విధానము సంఘము. దేవునికి స్తోత్రం. ఈ సంఘమును విశ్వాసి అత్తుకోవాలి. రూతుని నయోమిని రూతు ఎలా అత్తుకుందో అలాగే విశ్వాసులైనటువంటి మనము సంఘాన్ని అలా అత్తుకొని ఉండేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. యవన బిడ్డలు ఎంతో పని చేస్తూ ఉంటారు ప్రియులారా, మీటింగుల్లో, పరిచర్యలో, ఇలాంటి పనులలో, ఇలాంటి కూడికలలో దేవుణ్ణి హత్తుకొని వెళ్ళాలి సాయంకాలం అనేటువంటి భారము మోస్తూ ఉన్నటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటే సంఘస్థుల్లో అది హత్తుకోవటం ప్రియులరా. ఏమిటి విన్నంటి ఉండటం సేవకుల మీద భారం పడకోకుండా చూసుకోవటం. అత్త మీద భారం పడేటట్టుగా ఉందా? చేసిందా రూతు? అత్తమా నేను పరిగేరికి వస్తా, నువ్వు ఇంట్లో ఉండు, ఎవరి పొలంలోకి వెళ్ళమంటావు? ఇదిగో ఫలానా బోయాజు పొలంలోకి వెళ్ళాము. అలాగే అక్కడికి రోజు వెళ్ళి పరిగెలకు వచ్చి అవి దంచి అత్తని పోషించేటట్టుగా కోడలు సిద్ధపడి అత్తని హత్తుకుంటుంది. అలాగే మనం చేస్తున్న పనులు బట్టి సంఘాన్ని పోషించేటువంటి వారుగా ఉండాలి. రూతు అత్తని హత్తుకొని ఏదో అలాగే ఉండిపోవాలా, తన పని చేసుకొని వచ్చి రోజుకి ఒక పామూటడు ప్రియులరా ధాన్యం తెచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళిద్దరు చక్కగా పోషించబడతా ఉన్నారు. అలాగే ప్రియులరా మనం చేస్తున్న పనుల్లో మనకు వచ్చినటువంటి వాటిలో దేవుని కొరకు కూడా ఇది అత్త సంఘము ప్రియులరా మనం సంఘాన్ని అత్తుకునేటువంటి వారుగా ఉండాలి. సంఘ ఖర్చులు ప్రియుల, సంఘ భారము, సంఘ పరిచర్యలో మనం కూడా హత్తుకొని జీవించేటువంటి వారుగా ఉన్నప్పుడు
రూతుని ఊరికినే అలాగే పరిగెరుకునే దానిగా చేశాడా? ఏం చేశాడు? ఏమని? పెద్ద యజమానుడికి భార్యగా చేసి బోయాజు పొలానికే వారసురాలుగా చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసావా, బోయాజు పొలానికి వారసురాలుగా చేశాడు. దేవుడిని ప్రియ మనం విశ్వాసంతో ఖర్చు పెడుతూ ఉంటే, దేవుడిని హత్తుకునేటువంటి వారుగా మనం నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కాల్గేట్ అనేటువంటి భక్తుడు చిన్న గుమ్మస్తా, 30 రూపాయలు ఆయనకి జీతం. 30 రూపాయలు వచ్చి నప్పుడు 3 రూపాయలు దేవుడికి ఇచ్చేవాడు. మళ్ళీ 30 రూపాయలు వస్తే ప్రతి నెల 3 రూపాయలు అలాగా ఇచ్చుకుంటూ వెళ్తా ఉండేవాడు. అలాగే 3,000 రూపాయల జీతం వచ్చింది. 3,000 రూపాయల జీతంలో కూడా 300 దేవునికి ఇచ్చేవాడు. 30,000 జీతం అయ్యింది. ఇక పెరిగిపోతుంది, 1,00,000 రూపాయల జీతం వచ్చేసింది. 3 లక్షల జీతం అయ్యింది. ప్రియులరా, 3 లక్షల జీతం అయినప్పుడు ఎంత ఇవ్వాలి? 30,000 దేవునికి. గుండి పగిలిపోతుంది కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియుల, ఎంత వచ్చినా సరే, ఎంత పెచ్చుగా హెచ్చించినా అంత దశంభాగం దేవునికి ఇస్తానే ఉన్నాడు. ప్రియులరా, దేవునికి స్తోత్రం. అలా 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 అంత విశ్వాసంతో నడుస్తుండగా ఆడ యజమానుడు లండన్ వెళ్ళిపోతున్నాడు, ఇంకొక దేశం వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏం చేయాలి అంటే, దేవుడు ఆయనకి కలలో, ఇదిగో నా భక్తుడైనటువంటి కోల్గేట్కి అప్పగించేసే అన్నాడు అంట. దేవుడే చెప్పేసాడు ఏంటి, ఆయన పేరు కూడా అనుకొని ఆ ఫ్యాక్టరీ యజమానుడు, కోల్గేట్ ఇటరా, నీ దగ్గర డబ్బు ఎంత ఉందన్న. నా దగ్గర ఎంత ఉంది సార్, ఏదో 10 లక్షలు 20 లక్షలు ఉంటాయేమో అన్నాడు. సరే, ఆ బీబు నాకు ఈ ఫ్యాక్టరీ నువ్వు తీసేసుకో, నీకు రాసేస్తాను, నీ పేరు రాసేస్తానని తీసుకొని రాసేసాడంట. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఒక మంచి భక్తితో ఎదుగుతున్నటువంటి తన జీవితంలో దేవుణ్ణి హత్తుకొని సాగుతున్నటువంటి కోల్గేట్ జీవితాన్ని తారుమారు చేసేసాడు. ఇప్పుడు ఆ కంపెనీకి ఏ పేరు పెట్టాలని పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, సార్ నేను 10 సంవత్సరాలు బట్టి దశంభాగాలు నేను చెల్లిస్తున్నాను, నా దేవునికి నేను ఎంతో ఖర్చు పెడుతూ హత్తుకొని జీవిస్తున్నాను, కాబట్టి దేవుడు నాకు ఫ్యాక్టరీని నా పేరు రాశాడు అయ్యగారు, ఆ ఫ్యాక్టరీకి ఏం పేరు పెడదామని చక్కగా వచ్చి దేవుని సేవకుని అడుగుతాడు. కొంతమంది అడుగుతారా, ఫ్యాక్టరీకి ఏం పేరు పెడదాము? మనకు ఒక పేరు పెడదాం, లెల్లి అని. కుక్కల పేర్లు పెట్టేవాడు ఉన్నాడు, అలా ముసలోళ్ళ పేర్లు పెట్టేవాడు, అలా పిల్లల పేర్లు పెడతారు. కానీ కాల్గేట్ అలా చేయలే. దేవుని హత్తుకునే మనసు కాబట్టి, దేవుణ్ణి హత్తుకునేటువంటి వాడు కాబట్టి, ఏం పేరు పెట్టాలి అయ్యారు, మీరే ప్రార్థన చేసి చెప్పండి అని అడిగినప్పుడు, ప్రియులరా, సరే నేను ప్రార్థన చేసి చెప్తానులేని 1 వారం తర్వాత చెప్పాడు. ఏం చెప్పాలో, ఆ కంపెనీలో ఏమి వ్యాపారం చేయాలో కూడా మీరే చెప్పండి సార్ అని. సరే, వారం తర్వాత కోల్గేట్ ఇలా రా, దేవుడు నాకు చెప్పాడు, నీ పేరే పెట్టేసి కంపెనీకి, కోల్గేట్ కంపెనీ పేరు పెట్టి పళ్ళ పొడి నీ పేరు పెట్టి అదిగే చేసేయాలి. ఇప్పుడు ప్రియులరా, పళ్ళ పొడి మీద ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. ప్రతి దేశంలో కూడా అది ఎంత ఫేమస్ అయింది. ఏమండి, ఆ బ్రష్లు కానీ, ఏమండి ఆ పేస్ట్ కానీ, పళ్ళపొడి కానీ, కోల్గేట్ పళ్ళపొడి అడుగుతాం మనం ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా. ప్రియులరా, ఇప్పుడు ఆయనకి వచ్చిన రాబడిలో దేవునికి ఎంత ఇస్తున్నాడో తెలుసా? ప్రియులరా, ఆయనకి ప్రియులరా 99 వంతులు ఆయనకి ఉంచుకొని, ఏమంటే 9 వంతులు దేవునికి ఇచ్చి 10వ వంతు ఆయన తీసుకుంటాడు. వచ్చినటువంటి లాభంలో ఏమండి ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకో లాభం, 90 వంతులు దేవునికి ఇచ్చి ఒక 10 వంతులు ఆయన తీసుకుంటున్నాడు. ఇంత డబ్బు నేను ఏం చేసుకోను సార్, దేవునికి వాడండి అని సేవకుడికి 10 వంతులు ఆయన తీసుకొని 90 వంతులు దేవునికి. దేశాల్లో కూడా ఆ ఫ్యాక్టరీని దేవుడు అభివృద్ధి కలిగించినాడు, చూస్తున్నాం ప్రియులరా. అలాగే దేవుని హత్తుకుంటే ఏం చేస్తాడు, మోడుబారిపోయినటువంటి జీవితాలను కూడా చిగురింపు చేస్తాడు. అతను హత్తుకుంది, మోడుబారిపోయింది రూతు. మోడుబారిపోయినటువంటి తన జీవితాన్ని మంచి యజమానుడు బోయాజుని భర్తగా దేవుడు అనుగ్రహించి, మోడుబారిపోయిన తన జీవితంలో నుంచి చిగురింపజేసి గొప్పగా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి కలిగించాడు. దేవునికి స్తోత్రం. అందుకని లేవి కర్ర, అహరోను కర్ర, లేవి వంశస్థుడిదైనటువంటి అహరోను కర్ర ఎందుకు చిగురించబడిందంటే, మోషే చేతిలో ఉన్నాడు అహరోను. దేవునికి స్తోత్రం.
మోషే చేతిలో ఉన్నాడు కాబట్టి చక్కగా దేవుణ్ణి హత్తుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి చిగురించబడింది. హల్లెలూయా. అలాగే మన జీవితం కూడా ప్రియులరా, దేవుని సేవకుడి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు ప్రియులరా, అహరోను కర్ర మోషే చేతిలో ఉండే అభివృద్ధి కలిగినట్లుగా దేవుడు మనల్ని కూడా అభివృద్ధి కలిగిస్తాడు. హల్లెలూయా. నేను ఎంత వెళ్ళినా మా భాష గారి మాట నేను విననండి, నా రూటు నాదే, నా సిద్ధాంతమే అనేటువంటి వారముగా కాకోకుండా మోషే చేతిలో అహరోను కర్ర ఉండట్టుండే మోషే జీవితంలో ఆ అహరోను జీవితం అంతా కూడా మోషే చేతిలో పెట్టి నడుస్తూ ఉన్నాడు. అలాగే దేవుని సేవకులు దగ్గరగా దేవుని సేవకులకి మనం ప్రియులరా అంటకట్టబడినటువంటి వారంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రియులరా దేవుడు చిగురింపజేస్తాడు. 3 పువ్వులు 6 కాయలు కాసేటట్టుగా చేస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు, మేలులతో నింపుతాడు ప్రియులరా. అలాగే ప్రియులరా, ఒక తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకి దానికి పువ్వు రాటలేదు, కాయలు కూడా దాన్ని ఉంచమన్నాడా? అధికారిని పిలిచి ఇమ్మీడియట్లుగా రేపు దీన్ని నరికేసేయాలి. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా 1 సంవత్సరం ఉంచయ్యా, 1 సంవత్సరము ఉంచయ్యా, మీదటికి ఇది ఫలించకపోతే నేనే దీన్ని. యేసయ్య కూడా దేవదేవుడి దగ్గర మనల్ని పర్మిషన్ తీసుకొని ఒక్కొక్క సంవత్సరం మనకు అనుగ్రహిస్తున్నాడు. నా బిడ్డలు ఫలిస్తారు, నా బిడ్డలు చిగురు పడతారు, నా బిడ్డలు పువ్వులు పూసి కాయలు కాసేటట్టుగా ఉంటారు, నేను వచ్చినప్పుడు వాళ్ళు తడిమితే ఒక కాయ ఉంటే నా ఆకలి తీర్చుకుంటానని మనల్ని సేవకుడి ద్వారా పోషిస్తున్నాడు. ఆ చెట్టుని నేను తవ్వుతానయ్యా, రాళ్ళుంటే రాళ్ళు తీసేస్తాను, దీనికి వాటర్ పోస్తాను, మంచిగా పెంచుతానని సేవకుడు ప్రియులరా భారము తీసుకొని దానియేలు ప్రార్థనలు, శనివార ప్రార్థనలు, ఆదివార ప్రార్థనలు పొట్టగట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తున్నాడు, మంచి వాక్యము అందిస్తున్నాడు. మంచి వాక్యము నీళ్ల ద్వారా దేవుడు నీళ్లను పోసినట్లుగా చెట్టుకి మనకి దేవుడు పోస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ చెట్టు ఏమవ్వాలి? చిగురింపు రావాలి, పువ్వులు పూయాలి, కాయలు. ప్రభు వచ్చి మనల్ని ఆ చెట్టును తడిమినట్టుగా మనల్ని తడిమితే మనలో ప్రేమ అనే ఫలము, మనలో జాలి అనే ఫలము, మనలో సంతోషం అనే ఫలము, మనలో సమాధానమైనటువంటి ఈ ఫలాలు దొరుకుతుంటే అబ్బా నా బిడ్డ ఎంతగా మంచిగా ఉందో, నా బిడ్డ ఎంత సంతోషంగా ఉందో, నా బిడ్డ ఎంత మారిపోయిందని ఆయనకి తృప్తిగా ఉంటది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క బిడ్డలో చూస్తుంటే తల్లిదండ్రులు అన్నం తినపోయిన బాధ లేదయ్యా, మా ఓడు బ్రహ్మాండంగా ఉన్నాడు, మా అమ్మాయి సంతోషంగా ఉంది, మాకు కడుపు నిండిపోతున్నాడు చూస్తుంటే అంట కదా. అలాగే మనలో చూసినప్పుడు యేసయ్యకి కడుపు నిండిపోయినట్టుగా ఉండాలంటే మనము దేవుణ్ణి హత్తుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుడి యొక్క సన్నిధిలో సాగుతున్నప్పుడు ప్రియులరా అలాంటి కార్యాలను దేవుడు మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహరోను కర్ర చిగురించింది. ఎవరి వంశం అది? లేవి వంశముదైన అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము ఫలాలు ఫలించేటట్టుగా. ప్రియుల ఒక వంశము చిగురించాలంటే, ఒక ఇల్లు చిగురించాలంటే, ఒక వ్యక్తి చిగురించబడాలంటే ఈ దేవుని హత్తుకునేటువంటి మార్గము తప్ప మరొకటి లేనే లేదు. దేవుణ్ణి హత్తుకుందాం ప్రియులరా. దేవుని చెప్పు చేతల్లో అహరోను కర్ర మోషే చేతిలో ఉంది. అలాగే మీ జీవితాలు దేవుని చేతిలో సేవకునికి అంకితం అయిపోయినట్లుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలులతో మనల్ని నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కార్యాలు దేవుడు మనల్ని కూడా చేసి ఆశీర్వాదాలతో నింపును గాక. మళ్ళా వచ్చే దానియేలు ప్రార్థన మనం కలుసుకుంటాం. దేవుని యొక్క చిత్తంలో జరిగించును గాక. హల్లెలూయా. అందరు లేచి నుంచుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు ఇచ్చినటువంటి మంచి మాటలను ప్రియులరా మన హృదయంలో ఫలించినట్లుగా ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. ప్రభువా నిన్ను హత్తుకునేటువంటి కృప మాకు దయచేయి ప్రభువా. ప్రభువా నిన్ను హత్తుకొని జీవించేటువంటి శక్తిని మీరు మాకు దయచేయి ప్రభువా. ఏ విధంగా అబ్రహాము హత్తుకున్నాడో ఆ విధమైనటువంటి హత్తుకునేటువంటి కృప మీరు మాకు కూడా దయచేయి ప్రభువా అని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 4వ వర్తమానం కూడా దేవుడు ఈ దానియేలు ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభా మరి ఈ 4వ వర్తమానం ద్వారా
నాతో మాట్లాడావు. అబ్రహాములాగా నిన్ను హత్తుకుంటాం తండ్రి, ఏబు కుటుంబంలాగా నిన్ను హత్తుకుంటాం ప్రభువా. అయ్యా, రూతులాగా నిన్ను హత్తుకుంటాం తండ్రి. వాళ్ళు ఎలాగ ఫలింప చేశారో, వాళ్ళని ఎలాగ అభివృద్ధి పొందించావో, 3 పువ్వులు 6 కాయలు కాసేటట్టుగా ఏ విధంగా వారిని దీవించావో ప్రభువా, మమ్మల్ని కూడా ఆ విధముగా దీవించు ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ప్రియుల దేవుని మహిమపరుద్దాం. చక్కగా తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని హత్తుకునేటువంటి మనసు నాకు అయ్యా. అహరోను కథ చిగురించింది, మా జీవితం కూడా చిగురించబడాలంటే దేవుని హత్తుకోమంటున్నావు. అన్ని పనులలో, సేవా భారములో, మందిర విషయాల్లో, సేవకుల కుటుంబ విషయాల్లో, పరిచర్య విషయాల్లో, జరుగుబాటు విషయాల్లో మిమ్మల్ని ప్రేమించేటువంటి వారుగా ఉంటే అది హత్తుకోవటమే ప్రభువా అని మాతో మాట్లాడేవు ప్రభువా. హల్లెలూయా. అందరి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. గాఢంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. గాఢంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. చీపు చింతలలో కృంగి నేనుండగా, నా చెంతకు చేరి చింతలు బాధితివే. చీకు చింతలలో కృంగి నేనుండగా, నా చెంతకు చేరి చింతలు బాధితివే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. చీకు చింతలలో కృంగి నేనుండగా, నా చెంతకు చేరి చింతలు బాధితివే. మన చింతలని బాబుతాడు, చీకు చింతలలో నలిగిపోతున్నాం. దేవుణ్ణి హత్తుకుందాం. నీ కుటుంబం చిలింపజేస్తాడు. నీ కుటుంబం 3 పువ్వులు 6 కాయలు కాసేటట్టుగా దేవుని చేయగలిగినటువంటి దేవుడు. చీకు చింతలలో కృంగి నేనుండగా, నా చెంతకు చేరి చింతలు బాధితివే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు
ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు, నా ప్రాణనాథుడ నీవే. గాఢంధకారములో నీవే నాకు దీపము, గాఢంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సొంతము, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. చీకు చింతలతో ఉండిపోయాం ప్రభువా, కాలాంధకాలంలో జీవిస్తున్నటువంటి కుటుంబముగా ఉన్నావు, నీవు నాకు దీపమై ఉండు ప్రభువా. భీకర తుఫాను లాంటి సమస్యలు నా కుటుంబాన్ని అల్లకొల్లాలని చేస్తుంది, నాకు దుర్గమై ఉండు ప్రభువా. దీన్ని నేను హత్తుకుంటాను ప్రభువా, చీకు చింతలతో కుంగిపోతాను ప్రభువా, నా చెంతలొచ్చి నన్ను ఆదరించు ప్రభువా అని దేవుని హత్తుకుందాం. దేవుడి నీ కుటుంబాన్ని చిగురింపజేసి 3 పువ్వులు 6 కాయలు రాసి ఫలభరితముగా చేయును గాక. ప్రతి దుష్ట శక్తులు మీ కుటుంబాలోంచి పారిపోవును గాక, ప్రతి చీకటి తొలగిపోవును గాక, ప్రతి చింత తొలగిపోవును గాక. కుటుంబాల 3 పువ్వులు 6 కాయలు ఫలభరితముగా చేసి ఆశీర్వాదాలతో మిమ్మలను మీ బిడ్డలను కుటుంబాలను ఆశీర్వాదాలతో నింపును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం స్తోత్రం. ప్రార్థించుకుందాం ప్రియులారా, మోకరించండి ప్రార్థన చేసుకుందాం, మోకరించండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి మంచి మాటలు నా జీవితానికి ఈ సంఘములో 4 రోజులు 4 వర్తమానాలు ద్వారా దేవుడిచ్చినటువంటి మాటలు ఈ హృదయంలో జ్ఞాపక శక్తిగా ఉంచుకొని వాటిని అనుసరించి ప్రార్థన చేయండి. దేవుడిని హత్తుకుందాం. దేవుని హత్తుకుంటే ప్రియులారా, దేవుడు చక్కగా మనల్ని 3 పువ్వులు 6 కాయలు కాసేటట్టుగా దేవుడు ఫలించేటువంటి చెట్లుగా ఫలింప చేస్తాడు. భయపడొద్దు. చీకులు చెంతలతోనే నశించిపోతున్నాం, గాఢాంధకారమైన సమస్యలు అలుముకుపోతున్నాయి, పెను తుఫాను లాంటి సమస్యలు మనల్ని ఊపేస్తూ ఉంటే, అల్లకల్లాలం చేస్తూ ఉంటే దేవుణ్ణి హత్తుకున్నావు బిడ్డ, భయపడొద్దు. ఏబు కుటుంబాన్ని కూడా అల్లకొల్లాలం చేసి అయినా ఏబు భయపడలా, ధైర్యంగా ఉంది. ప్రియులరా, 3 బారిన నయోమి కుటుంబాన్ని చిగురింపజేశాడు. ఎండిపోయిన ఏబు కుటుంబాన్ని మరలా 100 అంతలుగా 2 అంతలుగా ఆశీర్వదించాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వించబడుతుంది. నీ కుటుంబాన్ని చిగురింప చేయబోతున్నాడు. మీ కుటుంబాన్ని ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు. మీ కుటుంబాన్ని 3 పువ్వులు 6 కాయలు కాసేటట్టుగా కళకళలాడుతూ పచ్చగా ఉండేటట్టుగా చేయబోతున్నాడు దేవుడు. అద్భుతంగా దేవుడి యొక్క దానియేలు ప్రార్థనలో ప్రభు మిమ్మల్ని దీవించి దీవించి ఆశీర్వాదాలతో నింపును గాక. ప్రేరేపణ